గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుకు మా ఛానల్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా ఫర్దర్ వీడియోస్ అన్నీ మీకోసం వస్తాయి. ఈరోజు నేను మన చాపరాయి దగ్గర ఉన్నాను. అరకుకు వెళ్ళే దారిలో, అంటే పాడేటు అరకుకు వెళ్ళే దారిలో వచ్చి చాపరాయి దగ్గర ఈ బాంబూ చికెన్ అండ్ చీకులు ఫిష్ అన్నీ ఇక్కడ అమ్ముతారు. ఇది చాలా ఫేమస్. ఇప్పుడు ఆ ఏరియా అయితే నీకు ఒకసారి అయితే చూపిస్తాను. ఇదే అండి ఎగ్జాక్ట్ చాపరాయికి ఆపోజిట్లో ఉండదు. ఇదే ఇక్కడ ఈ బాంబూ స్టిక్స్ ఉన్నాయి. ఈ బాంబూ స్టిక్స్లోనే ఇది పెడతారు. అండ్ ఇక్కడ చూడండి ఫిషెస్ అండ్ చీకులు కూడా ఉన్నాయి. ఒకసారి ఏమన్నా అడుగుదాము, ఇది ఎన్ని ఇయర్స్ నుంచి అయితే ఇక్కడ పెట్టున్నారు అనేది. ఒక చీకులు ఒకటి తీసుకున్నావా? ఒక చీకులు ఇచ్చేది. బాగా కాల్చండి. నీకు ఒకటి తీసుకుంటా. చీకులు తీసుకున్నా. చీకులు ఇచ్చేసేయండి. రెండు ఇచ్చేయండి. ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి పెట్టున్నారు? ఇది 10 సంవత్సరాలా? ముందు కూడా ఇక్కడే ఉండేది, చాపరాయి దగ్గర ఇక్కడే ఉండేదే ముందు కూడా ఈ బాంబూ స్టిక్స్ అన్ని. వెనక చూడండి మా అన్న వాళ్ళు ఇద్దరు కూర్చో ఉన్నారు. అడుగుదామా? హీరోలాగా ఉన్నావు అట్లా. ఏం రాజు, ముందు ఎప్పుడన్నా నెట్ వచ్చావా? ఎన్నిసార్లు? చాలాసార్లు బాంబూ స్టిక్స్ చేస్తున్నారా? మీరు కూడా ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకుంటారంట కదా? అవునా? ఎప్పుడు సిట్టింగ్ 24 గంటలు. ఇదే అండి ఆ లొకేషను. ఎగ్జాక్ట్ చాపరాయికి అయితే ఆపోజిట్లో ఉంది. అండ్ ఇప్పుడే మేము ఇది బ్యాంబూ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాము. చూడండి బాంబూ పెద్దది, దీన్ని ప్రిపేర్ చేస్తున్నారు. ఏమని అడిగినా మళ్ళీ ఇంకొకసారి నీకోసం అడుగుతాను. ఏం సాయి గారు, మీరు ఇంతకుముందు ఇక్కడికి వచ్చారా? ట్రై చేయలేదా? ఎందుకు ట్రై చేయలేదు? అవును, మర్చిపోయినా. ఏమన్నా ఒకసారి అడుగుదాం. దీంట్లో జీలకర్ర వేస్తే బాగుంటుంది అంటారు, నిజమేనా? మామూలుగా జీలకర్ర వేస్తే బాగుంటుంది. అదే చూడండి మా సార్ ఒకటి తీసుకున్నాడు. తీసుకో, మీ ఇద్దరు తినండి. ఇది ఫిష్ మళ్ళీ అది ఎక్కువ అయిపోతుందేమో. మళ్ళీ టేస్ట్ చూడు ఎట్టుందా. బాగుందంటే చూడు, లేదంటే ఇంకోటి చెప్తాం. మా సాయి గారికి ఒకటి ఇచ్చాము. అండ్ మా అన్న దవడకేసి నవ్వులుతున్నాడు ఇప్పుడే. ఇంకా నేను నవ్వాలంతే. బాగుందా? బాగుంది, టేస్ట్ బాగుంది. ఇంకోటి చెప్తా, మా వాళ్ళు దవడకేసి అయితే నవ్వుతున్నారా. ఇంకోటి ఇచ్చేయండి అక్క. టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ కొంచెం ఘాటుగా కూడా ఉంది. కొంచెం నిమ్మకాయ కూడా వినండి. అంటే నిమ్మకాయ లేదు. ఫోన్ చేయి. మేము బ్యాంబూ చికెన్ తినడానికి వచ్చినాం. బ్యాంబూ చికెన్. టేస్ట్ బాగుంది కదా, మంచి టేస్టే ఉంది. ఇప్పుడైతే సీజన్ అయితే అయిపోయింది. మేము సీజన్ అయిపోయిన తర్వాత అయితే వచ్చాం వీటికి. అండ్ ఇక్కడ ప్రజెంట్ ఏంటంటే బిజినెస్ అయితే నార్మల్గా జరుగుతుంది. సీజన్లో ఉన్నంత లేదంట. ఇప్పుడే అడిగాము. అంతకుముందు అయితే మేము చిక్కులు తీసుకున్నాము. చిక్కులు అయితే చాలా బాగుంది. అండ్ ఇప్పుడు మేము ఫిష్ షాప్ ఉన్నాము. ఆ ఫిష్ కట్ట చూడాలి ఏ విధంగా ఉంటుందా అనేది.
అండ్ మేము ఇప్పుడు ఇది ఉన్నది కదా బిర్యానీ, ఆ బిర్యానీ చెప్పాము, బొంగులో బిర్యానీ. దానికోసమే అవన్నీ ప్రిపేర్ చేస్తుంది మాకు. ఇంకా అది ప్రిపేర్ అవ్వడానికి అట్లీస్ట్ 20 minutes అయితే పడుతుంది. సో వెయిట్ చేస్తున్నాం. బేరం ఆడుతున్నాడు మా అన్న. ఏదంట? ఆనకట్ట. చికెన్ అయితే ఇప్పుడే మేము తీసుకున్నాం ఒకటి. బాగుంది. ఆయన సీనరీ చూపిస్తాను చూడండి మీకు. ఓమ్మా, ఇదే చేపరాయి. ఇవన్నీ వీళ్ళంతా ఈ పాకలన్నీ ప్రిపేర్ చేసుకున్నారు చూడండి. ఎగ్జాక్ట్ అది చేపరాయి ఉంది కదా, చేపరాయికి ఆపోజిట్లో ఇక్కడ ఒకటి ఉంది, ఈ స్తంభం ఉంది. ఈ స్తంభానికి ఎదురుగా మేము తీసుకున్నాం. ఇక్కడైతే టేస్ట్ అయితే బాగుంది. ఒక్కో దానికి 5 పీసులా? 5 పీసులా? గుండెకాయలా? మా వాడు చూడు, గుండెకాయలు అంటేనే గుండె అయిపోయినంత హైట్ ఎగిరిపోయినాడు. గుండెకాయలు ఇచ్చేసేయండి వాడు, తీసుకోరు. నీకేం కావాలా? బాగా తీసుకోరా. సిగ్గు పడతాడు, సిగ్గు లేకుండా. మారేడు మిల్లు వాళ్ళు వచ్చి నేర్పించారా ఇవి? టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడే తిన్నాం కదా. సింపుల్గానే, పని ఎక్కువ కదా దీంట్లో. ఈ అక్కే మాకు అది బాంబు చికెన్ చేస్తుంది. ఈ అక్క మాకు చీకలు చేసిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఎలా పెడుతున్నారు. చీకులు చూడండి. ఇది ఈ స్టిక్స్ ఆడుకుంటున్నారు. మీరే తయారు చేసుకుంటారా? ఈ అక్క వాళ్ళు అయితే తయారు చేసుకుంటారంట స్టిక్స్ అయితే. అండ్ ఈ ఒక్కొక్క స్టిక్ అయితే అరౌండ్ 5 pieces అయితే పెడుతున్నారు. ఆ 5 pieces కలిసి 20 rupeesకి అయితే అమ్ముతున్నారు. ఈ అక్క ఇక్కడ పెడతా ఉంటే అది అక్కడ ఇంకొక వచ్చి అక్కడ కలుస్తున్నారు. మీకెవరు అక్క బాంబు ఇది చికెన్ ఉంది కదా, అది నేర్పించింది ఎవరు? మీకు కూడా మారేడు మిల్లు వాళ్ళేనా? జీవనోపాధి చేసుకున్నారా? ఇదే ఎట్ అనిపించింది? ఇది స్టార్టింగ్లో కొంచెం కష్టంగా ఉంటుంది కదా, కష్టంగానే ఉన్నిందా? ఇప్పుడు ఎలా ఉంది? బాగుందా? అలవాటైపోయింది. ఎట్ జరుగుతుంది? బాగా జరుగుతుందా బిజినెస్? ఇక్కడ ఉన్న ప్రతి అందరికీ మారేడు మిల్లు వాళ్ళ దగ్గర నేర్చుకొని వచ్చేసారా? టేస్ట్ అయితే చాలా బాగుంది అక్క, చాలా బాగుంది చికెన్. తీసుకున్నాం కదా. ఇది అది గుండెకాయ, అదొక పీస్ కావాలి. ఎట్టున్నా లాంగ్ పెట్టేసాలే. ఒక పీస్ సర్లే, నేను పీస్ తీసుకున్నాను. పీస్లో ఏంటంటే అసలు
ఒకటి ముళ్ళు ఉంది. ఇది చూడు నాకేసింది. దొబ్బు తినడానికి వచ్చినాడు. తినడానికి వచ్చాడండి వీడు. బా చైనీస్ వాడు కదా ఎంత ఓవర్ యాక్షన్ కొట్టు. నువ్వు పడుతున్నావు. ఇప్పుడు మేము బ్యాంబూ అది చెప్పాం కదా. అవునా, కలిపేశారు ఇవన్నీ. పర్లేదు, అయిపోతుంది. ఎన్ని నిమిషాలు ఉండాలి? 15 నిమిషాల్లో 15 నిమిషాలా? అంటే తిప్పుకుంటూ ఉండాలా బొంగు? ఒక్కొక్క పక్క మినిమం ఎన్ని నిమిషాలు పెట్టాలా? ఒక పక్క 5 నిమిషాలు అట్టేమన్నా తిప్పుతా ఉంటావా? ఇలానే ఇది ఇప్పుడు చూడండి, ఇది పెట్టారు కదా. ఇది ఒక్కొక్క బొంగు కాలడానికి అరౌండ్ 20 మినిట్స్ అయితే పడుతుందంట. ఈ 20 మినిట్స్లో ఏంటంటే ఎవరి 5 మినిట్స్కి అయితే చేంజ్ చేస్తారంట, అంటే రొటేషన్ చేస్తారు. అది ఇది. అండ్ ఆఫ్టర్ అయిన తర్వాత అయితే వీడియో మీకు చూపిస్తాను. అంత కనిపిస్తుందా? ఆ మంటలోనే మా బొంగు చికెన్ ఉండేది. ఇప్పుడు ఇంతకుముందు ఇక్కడ బ్యాంబూ స్టిక్ పెట్టాం కదా, ఆ బ్యాంబూ స్టిక్ చూడండి ఆల్రెడీ రొటేషన్ చేశారు, అటు ఇటు అయిపోవస్తుంది. చూడండి మొత్తం టర్న్ చేస్తే ఇప్పుడైతే ఒక పక్క అయితే అవుతుంది. ఈ సైడ్ అంతా కాలిపోయింది కాబట్టి ఇంకో సైడ్కి అయితే టర్న్ చేసి ఉంటారు. చూడండి ఒక్కొక్కరు మొఖాల్లో ఎప్పుడు తినని విధంగా ఎదురు చూస్తున్నాయి. ఈయన చూడు, ఈయన పెద్ద దొంగ సైడు. ఇంతవరకు ఎప్పుడన్నా తిన్నావా? ఎన్నిసార్లు? ఎప్పుడన్నా? ఈ ఏరియాలో ఉన్న నువ్వే రోజు తిన్నావు లేదా? ఇంకా ఒక 10 నిమిషాల్లో ఇదైతే అవ్వబోతుంది. చూడండి ఎట్లా రొటేషన్ చేస్తారో కూడా ఒకసారి. ఇదైతే ఇప్పుడు ఎండింగ్కి వచ్చింది. ఒక 1-2 మినిట్స్లో అయితే తీసేస్తారు. మొత్తం చూసారా కాలిపోయింది బాగా, అటు సైడ్ ఇటు సైడు. ఆయన కళ్ళలో ఫైట్ చూసారా? వెనకల్లా కూడా నా కళ్ళలో అయితే చూడలేదు, ఎందుకంటే నేను వీడియో తీస్తున్నాను కాబట్టి. ఇక్కడ కొంచెం అయ్యి పంచాల చేర్చి తుంపు పెడతాను. దాంట్లోనే తినేసేయండి ఇద్దరు. అలాగే కొంచెం బాగుందన్నా? బాగుంది. ఉల్లిపాయ ఇచ్చాక
ఎట్టుంది సాయి? ఎట్టుంది చాలా బాగుంది. రాజు అందుకే మీరు ఎక్కువ చేయించుకోవాలి కదా. చెప్తే వినాలి. బాగుందా ఆయిల్ ఎక్కువ గాయస్? నిజంగా చెప్తున్నా చాలా బాగుంది. గోంగులో చికెన్ మేము ఇప్పుడే తిన్నాము. మీరు ఇక్కడ వచ్చి ఒకవేళ అయితే చాపరాయి దగ్గర ఇక్కడ ఉంది, ఒకసారి మీరైతే ట్రై చేయండి. అండ్ ఓకే గైస్, మరిన్ని వీడియోస్లో అయితే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే బాయ్ బాయ్.